హలో డార్లింగ్, రేపు వెళ్దాం షాపింగ్ కా? ఓకే ఓకే, రేపు నా బర్త్డే. అంటేనా? అయితే ఫుల్ పార్టీయా? రేపు నీకో రింగ్ గిఫ్ట్ ఇస్తలే. ఫోన్ రింగ్ కాదమ్మా, గోల్డ్ రింగ్. గోల్డ్ రింగేగా. లాస్ట్ టైం నీ బర్త్డేకి చైన్ గిఫ్ట్ ఇచ్చానని తెగ సంబరపడిపోయావుగా. ఒరే చైన్ పోయిందన్నా కదరా. అలా అన్నానా? పోయింది పోయింది ఒరే నా అయితే చైన్ నాకు పోయింది. ఇచ్చిరా, నా చైన్ నాకు ఇచ్చే ప్లీజ్ రా. ఫ్రెండ్ కుక్కలే. నేను క్లాస్లో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. బాయ్. నిన్ను సార్ అడిషనల్. ఇదేంటి? ఇది ఏం భాష కూడా అర్థం కావట్లేదు. ఏంట్రా ఈ కోతిరాత? కోతరాత కాదు సార్, చూసి రాత. నీ మొహం. అయ్. ఏంట్రా ఈ ఖాళీ పేపర్? పక్కోడు సరిగా చదవలేదు సార్. వెరీ గుడ్ అమ్మా. మొత్తానికి కింద మీద పడి ఫస్ట్ టైం ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేసి థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. వస్తా తీసుకోండి సార్. రాసి రాసి చేతులు నొప్పుకున్నాయి. అబ్బచ్చా, తల తిప్పి తిప్పి కదా మెడలు నొప్పెట్టాల్సింది. నార్మల్ పింజారేదవా వెళ్ళిపో పంది. అరే ఈ ఎగ్జామ్స్ ఎవడు కనిపెట్టాడో గానీ ప్రతి సంవత్సరం పెడేస్తున్నారు. అదే 5 సంవత్సరాలు ఒకసారి పెడితే ఎంత బాగుంటుందిరా. ప్రతి సంవత్సరం రాసి రాసి చేతులు నొప్పుతున్నాయి, ఏళ్ళు వాసిపోతున్నాయి. ఎగ్జామ్ ఎలా రాసావా? కేక కేవు కేక గావు కేక. చావు కేక. అవునా? ఈసారి కన్ఫామ్ రా. పాస్ అవడమా? కాదు, ఫెయిల్ అవడం. నువ్వు మా బ్యాచ్ రా మావా. ఫాలో మీ. నువ్వు అడగరా ప్లీజ్ రా మామా. నేను అడుగుతాను, మీరు ఆగండి. ఆ పక్క చూసి ఈ పక్క చూసి ఎంతో బాగా రాసిన నన్నే ఫెయిల్ చేశాడు. నమస్కారం సార్. నమస్కారం. ఏంట్రా ఆ గాల్లో కిక్క సైగలేంటి? సార్, నేను అన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గానే ఆన్సర్స్ రాశాను. ఎందుకు ఫెయిల్ అయ్యానా అని ఈడంటున్నాడు సార్. నేను కదా సార్. చెప్తాను నాయనా, క్వశ్చన్ కి ఆన్సర్ రాయటం ముఖ్యం కాదు, అది ఏ సబ్జెక్టో కూడా తెలియాలరా. నేను సార్. నువ్వు నాయనా? నా బాబే, నువ్వు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ తో పాటు నువ్వు కాపీ కొట్టిన చీటీని కూడా వాటికే కట్టించిన ఘనుడురా. నువ్వు ఎలా పాస్ అవుతావురా? ఆగండి సార్. ఆ సంగతి వదిలేండి, నా సంగతి చూడాలి. మీరేమన్నా 5ంటికి సమాధానం రామన్నారు, నేను 10ంటికి రాశాను. నన్ను ఎందుకు ఫెయిల్ చేశారు సార్? ఆవేశపడకు, నీ దగ్గరికి వస్తున్నా నాయనా. నువ్వు ఆన్సర్ షీట్ మొత్తం కాపీ కొట్టడం బానే ఉంది, ఒక హాల్ టికెట్ నంబర్ మాత్రం కాపీ కొట్టకుంటే ఇంకా బాగుండేదిరా. ఒరే ఇవిరా మీ జాతకాలు, చాలా ఇంకా కావాలా? క్వాలిఫికేషన్ చాలా, ఇంకెందుకని బాబు. సరే, మీరు ఫెయిల్ అయ్యి కూడా పని పాటలు లేని గాడిదలా తిరుగుతున్నారే, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా? ఎందుకనరండి, మీకు చదువు చెప్పే ఎదవా ఎవరని రోజు తిడుతుంటారు. అదనరా. డబ్బులు తెస్తా అని ఎప్పుడు అన్నట్టున్నా? సార్, మీకు డబ్బులు ఇద్దామని గంపడాస్తూ జేబులో డబ్బులు పెట్టుకుని మరి గడపలో అడుగు పెట్టాను, అంతే. ఏ నేను లేనా? ఉన్నారు సార్. మరి ఆ బీటెక్ రామ్ పటేల్ గా లేడు సార్, వాడు పడేయాలని ఒక తుమ్ము తుమ్మాడు సార్, అంతే. ఓ సెంటిమెంటా? కాదు, నీ కాంటిమెంట్. ఇంతకీ అది ఏ రోజు, ఏ వారం? అదేదో రోజు సార్. అయినా వారాలు తేదీలు నక్షత్రాలు గుర్తుపెట్టుకుంటావా ఏంటి సార్? అవును, ఆ తర్వాత అయినా తెచ్చి చేయొచ్చు కదయ్యా. సార్, మనలో మనమాట, మీరు అంతకుముందు గిరిగిరి వ్యాపారం చేశారా సార్? ఏం నాటకాలా? సారీ సార్, మీకు ఇద్దామని వచ్చి గడపలో అడుగు పెట్టానో లేదో. మళ్ళీ పడేలు అని ఎవడో తుమ్మాడు కదమ్మా. ఈసారి పడేలు మన ఎవరు తుమ్మలేదు సార్. తడేలు మన ఫోన్ మోగింది, గుబేలని గుండె ఆగింది సార్. ఎవరికో? అమ్మమ్మకి సార్ హార్ట్ అటాక్. ఓ అమ్మమ్మక. హాఫ్ అన్ అవర్ లో హాస్పిటల్, 5 నిమిషాల్లో ఐసీయూ. అయ్యో పాపం. ఓకే సార్, బాయ్ సార్. అమ్మమ్మ జాగ్రత్త.